ఈ ఆరాధన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడే కొన్ని విషయాలను చూసే ప్రయత్నం చేద్దాం. మనం ధ్యానం చేసిన 107వ కీర్తనను అలా తీసి ఉంచండి. ఇందులో మనకు ఆయనను ఆరాధించడానికి గల విషయాలు చాలా ఆశ్చర్యంగా మనకు కనిపిస్తాయి. చూడండి ఒకసారి 28వ చరణాన్ని ఒకసారి చదువుదాం మనం. ఎంత ఆశ్చర్యకరంగా ఉంది చూడండి ఈ మాట. శ్రమలను తాళలేక యెహోవాకు మొరపెట్టారట. చాలా పర్యాయాలు మనము శ్రమలను తట్టుకోలేక మొరపెడుతూ ఉంటాం. మనం మొరపెడుతూ ఉంటాం. ఎందుకు అంటే ఎందుకు వేదన కలిగిందో తెలియక, ఆ శ్రమకు కారణం ఏమిటో తెలియక, ఆ శ్రమ నుండి ఎలా బయటపడాలో తెలియక, వచ్చిన శ్రమను ఎలా ఎదుర్కోవాలో తెలియక, ఆ శ్రమ నుండి మనము ఎలా విడిపించబడాలో తెలియక ప్రార్థన చేస్తాం, మొరపెడతాం. ప్రియమైన సంగమా, నా స్నేహితులారా, ఆలోచన చేయాలి. ఈరోజు మనము మొర్రపెట్టగా మొరను ఆలకించేవాడు ఆయన. మనము మొరపెట్టగా ఆ మొర విని మనకు విడుదల ఇచ్చేవాడు ఆయన. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎక్కువ శ్రమ వచ్చినప్పుడు ఆయనకు మొరపెట్టిన ఓ సందర్భం నాకు జ్ఞాపకం వచ్చింది. ఎక్కువ ఇంకా వేరే పరిస్థితి ఏమీ లేదు, ఇక ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వారు వెళుతున్న మార్గము అటువంటిది, వారు చేస్తున్న ప్రయాణము అంత భయంకరమైనది. అటువంటి పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టగా దేవుడు ఎలాంటి పరిస్థితినిచ్చారో ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకుంటాను. మనము ఎలాంటి శ్రమలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెడితే ఆయన ఎలా ఆలకించాడో కూడా మనకు అర్థమవుతుంది. రండి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఎవరు చేశారు ఇక్కడ మనవి? జరిగిన పరిస్థితి ఏంటంటే, యోనా అనే ఒక వ్యక్తికి దేవుని మాట వినబడింది. యోనా, యోనా, చెప్పు ప్రభువా, ఏం చేస్తున్నావు? ఏమీ లేదు ప్రభువా, ఇక్కడ ఉన్నాను. సరే, నినివే పట్టణము నీకు తెలుసు కదా? తెలుసు ప్రభువా. ఆ నినివే పట్టణపు పరిస్థితి నా దృష్టికి చాలా ఘోరంగా తయారయ్యారు. వారి ఆలోచనలు చెడిపోయినాయి. వారు మతిస్థిమితం లేకుండా జీవిస్తున్నారు. కుడి ఎడమలు ఎరుగని ప్రజలుగా వారు ఉన్నారు. ఏం చేస్తున్నారో తెలియట్లేదు. యోనా, నీవు వారి యొద్దకు వెళ్ళి ఈ వార్తను ప్రకటించు. మారకపోతే ఇక శూన్యమే, దేవుడు కోపం రగులుకుంటుంది అని చెప్పు యోనా. సరే ప్రభువా. యోనా గారు చేసిన పని ఏమిటంటే, దేవుని మాట విని ఆ నినివే పట్టణానికి వెళ్ళకుండగా తర్షీషు అనే వేరే పట్టణానికి ప్రయాణమై ఓడకి ఎక్కి టికెట్ తీసుకుని ఓడెక్కేస్తాడు. కొంచెం దూరం ప్రయాణం అవుతుంది. అలసిపోయాను, ఇప్పటి వరకు ఈ పరిస్థితి ఆ పరిస్థితి ఉందని చెప్పి ఈ యోనా గారు ఏం చేస్తారంటే, ఓడ కిందకి వెళ్ళిపోయి, కింద అరలోనికి వెళ్ళిపోయి, డిస్టర్బెన్స్ ఏమీ ఉండదని చెప్పేసి కింద అంతస్తుకు వెళ్ళిపోయి తలదిండేసుకుని చక్కగా నిద్రపోతారు. వెళుతున్న పరిస్థితి బాగానే ఉందనుకున్నారు. తుఫాను రావడం ప్రారంభమైంది. అలలు ముంచెత్తడం ప్రారంభమైనాయి. శ్రమలు ఎక్కువైపోయినాయి. ఇక ఆ ఓడ నావికుడు ఓడను నడిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉన్నట్టుండి తుఫాను బీభత్సం రేగిపోయింది. తుఫాను ఎక్కువైపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. అందులో ఉన్న సామాగ్రి అంతా తీసి పాడేస్తున్నారు. ఎందుకు అంటే ఓడ బరువు ఎక్కువైపోతే మునిగిపోద్దేమో ఈ అలలు తాకిడికి. ఈ అలలు ఎగసి పడుతుంటే ఆ ఓడ తిరగబడిపోయి సముద్రములో మునిగిపోతామేమో, మన ప్రాణాలు అయిపోయినాయి, ఇంకా మన జీవితం ముగిసిపోయింది, ఇక చేసేదేమీ లేదు అని అనుకుని ఆ ఓడలో ప్రయాణిస్తున్న వారు, ఓడ నావికులు అందరూ సామాన్లు తీసుకెళ్లి సముద్రంలో పాడేశారు. 1వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ఆ పడవను, ఆ ఓడను తేలికపరచడానికి వారి సామాగ్రి, తినుబండారాలు, ఆహారము సమస్తము అంతా సముద్రం పాలు చేసేశారు. అయినా తేలిక అవ్వట్లేదు.
అయినా అలలు ఎక్కువైపోతున్నాయి, తుఫాను తాకిడి ఎక్కువైపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడింకా చివరి పరిస్థితికి వచ్చేసారు. చివరిగా ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తారు. మనము చాలా పర్యాయాలు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దేవుడు వెంటనే గుర్తుకు రాడండి. చేసిన ప్రయత్నాలన్నీ చేసేసి, ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయిన తరువాత మనం ఇక ఏమీ చేయలేమనుకున్నప్పుడు అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అప్పుడు గుర్తొస్తుంది ప్రార్థన, అప్పుడు గుర్తొస్తుంది వాక్యము, అప్పుడు గుర్తొస్తుంది సంఘము, సేవకులు, ప్రార్థన. అయ్యో, ఈ శ్రమలో నన్ను విడిపించేది నా దేవుడు అని చెప్పి అప్పుడు గుర్తొస్తుంది. నావికుడు అంటున్నాడట, ఇక మనం చేసేదేమీ లేదు, చేసిన ప్రయత్నాలన్నీ చేసేసాం, ఇప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు, ఇక మనం చేయాల్సిన ఒకే ఒక పని, మన దేవుళ్ళకు ప్రార్థన చేద్దాం. వారి వారి దేవుళ్ళకు, దేవతలకు ప్రార్థనలు చేయడం ప్రారంభించాడు. ఎంత ప్రార్థన చేసినా తుఫాను తగ్గట్లేదు, ఎంత మొర్ర పెట్టినా తుఫానులో విజయము రావట్లేదు, అలలు తాకిడి తగ్గలేదు. ఏమి చెయ్యాలి అని చెప్పి ఇంకా 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 ఆలోచన చేసి ఇక ఓడలో ఉన్న వారందరినీ దరి చేర్చి మాట్లాడుతున్నారు, లేపుతుంటే చాలా మత్తుగా పడుకున్నారు గురువు గారు, యోనా గారు. తట్టి లేపి, ఏంటండి మత్తుగా పడుకున్నాను, డిస్టర్బ్ చేయకండి అంటున్నాడు. ఓ ఈ నిద్రపోతా అని లేపేశాడు ఆయన. అప్పటికి లేచాడు ఆయన. బ్రదరు, తుఫాన్ వస్తుంది లేవండి, బ్రదరు తుఫాన్ వస్తుంది లేవండి, అమ్మా లేగ సిస్టర్ గారు అంటే లేవలేదు. ఒరే నిద్రపోతా అనగానే వెంటనే లేచాడు ఆయన. ఓ ఈ నిద్రపోతా, ఓ సేవకుడు, ఓ అన్యుని చేత పలికించుకోకూడని పలుకు పలికించుకున్నాడు యోనా గారు. దానికి కారణం ఏంటంటే నిద్రతనం. చాలా మందికి నిద్ర అన్నది చాలా ప్రియముగా ఉంటది. ఇంకొద్దిసేపు పడుకుంటాను, ఇంకొద్దిసేపు. మనిషి సర్వసాధారణంగా ఓ 8 గంటలు పడుకోవాలి, ఇది సబబు. లేదు ఇంకా ఎక్కువ పని ఉంటే ఓ 6 గంటల సమయం నిద్ర సరిపోతుంది అతనికి. కొంతమంది అలా కాదండి, మెలకువగా ఉన్నంతసేపు ఉంటారు. పడుకున్నాడా ఇంకా కుంభకర్ణుడే, ఇంకా లేపలేరు. చిన్నపిల్లలంటే పర్వాలేదండి, ఎక్కువ సమయం పడుకుంటారు. వయసు వచ్చిన తరువాత కూడా, కుటుంబ బాధ్యతలు ఉన్న తరువాత కూడా ఎంతలా నిద్రపోతారండి చాలామంది ఆ నిద్రపోతుతనంతో సోమరితనముకు ఎక్కువైపోయి కుటుంబాల్లో, దేహాల్లో బలహీనతలు కొని తెచ్చుకుంటున్నారు. జాగ్రత్త అండి. చాలామంది అర్ధరాత్రి వరకు కూడా మెలకువగా ఉంటారు, ఉదయం అయ్యేసరికి లేవరు. నిద్రపోయింది చాలు, నీ దేవునికి ప్రార్థన చేసుకో మాట్లాడారు. ప్రార్థనలు చేసినా తగ్గట్లేదు, దేవుళ్ళకి దేవతలకు మొరపెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. జరిగిన విశేషం ఏంటంటే, ఇక చివరికి దారి లేక చీటీలు రాశారు. ఎవరు వలన ఈ శ్రమ పొంచి ఉందో ఆ శ్రమకు కారణం ఎవరో చీటీ వేద్దాం అని చెప్పి చీటీ వేయడం ప్రారంభించారు. చీటీ వేయగానే యోనా గారి పేరు వచ్చింది. యోనా గారు ఎలా మాట్లాడుతున్నాడు, ఎవరంటే నేను ఫలానా దేవుడు నాకు ఇలా సెలవిచ్చాడు, దేవుని మాటను ధిక్కరించి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. ఇదంతా వేరే సంగతి. జరిగిన సంఘటన ఏంటంటే, ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా అప్పటి వరకు ఎవరి దేవుళ్లకు, ఎవరి నమ్మకాలకు వారు మొరపెట్టుకున్నారు. కానీ ఈ 14వ వచనానికి వచ్చిన తరువాత వారు యెహోవాకు మొర్రపెట్టిరి అని ఉంది. చదవండి ఒకసారి 14వ వచనం. కాబట్టి యెహోవా, నీ చిత్త ప్రకారము నీవే దీన్ని చేసితివని ఈ మనుషుని బట్టి మమ్మను లయ చేయకుందువు కాక,
నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని చెప్పి యెహోవాకు మనవి చేసిరి. యెహోవాకు ప్రార్థన చేశారట. అప్పుడు జరిగిన సంఘటన ఏంటి? ఉమ్, ఉమ్. పడవేయగానే సముద్రము పొంగకుండగా మానెను. ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా యెహోవాకు మొరపెట్టారట. ఎప్పుడు? రండి మన వాక్య భాగానికి ఒకసారి 107వ కీర్తనకు రండి ఒకసారి. 28వ వచనం. శ్రమను తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా దేవునికి మొరపెట్టారట. దేవునికి మొరపెట్టారట. ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరూ ఆ దేవునికి మొరపెట్టగానే ఆయన మొర ఆలకించి వారి ఆపద నుండి నెమ్మలపరిచే రీతిగా, ఆ శ్రమ నుండి తప్పించే రీతిగా చేశాడండి. మనం సేవిస్తున్న దేవుడు శ్రమ నుండి విడిపించేవాడు. మనము తాళలేని, మనము భరించలేని, మనము తట్టుకోలేని శ్రమల నుండి విడిపించేవారు ఎవరైనా ఉన్నారంటే మనం సేవించే దేవుడు తప్ప మరి వేరే వారెవ్వరూ లేరండి. వేరే వారు లేరు. ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ దేవునికి మొరపెడుతూ ఇలా మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ప్రభువా, యెహోవా, ఈ తుఫానుకి కారణం నీవే, నీవే. ఈ 107వ కీర్తన, ఈ 107వ కీర్తన 25వ చరణం ఒకసారి చదవండి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. ఎవరి వలన వచ్చింది తుఫాను? దేవుడే. శ్రమకు కారణం దేవుడు, బాధలకు కారణం దేవుడు. ఎందుకు అంటే మనము చెప్పిన మాట వినలేదనుకోండి, ఆయన నిన్ను ఎలా లైన్లో పెట్టాలో ఆయనకు తెలుసు. చాలామంది అనుకుంటారు, ఈ శ్రమలేంటండి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది, ఈ బాధలేంటండి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అంటే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నిన్ను సరి అయిన సన్మార్గములో పెట్టాలనుకుంటున్నాడు, ఆయన నిన్ను మోక్షానికి తీర్చాలనుకుంటున్నాడు. అందుకని నీవు మార్గం తొలుగుతున్న వేళ, నీవు తప్పటడుగులు వేస్తున్న వేళ, నీవు కుడి ఎడమ వైపుకి తొట్టిల్లుతున్న వేళ ఆయన నిన్ను హెచ్చరించి, నిన్ను గద్దించి, నిన్ను సరిచేసి సరి అయిన మార్గములో పెట్టేవాడు ఆయన. అటువంటి బాధకర పరిస్థితి కలిగినప్పుడు ఆ బాధల్లో కూడా ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అంటే ఆయన నిన్ను నన్ను విడిపించేవాడండి. స్తోత్రం కలుగునుగాక. ఆయన నిన్ను నన్ను విడిపించేవాడు, నిన్ను నన్ను సంరక్షించేవాడు. నీవు మొరపెట్టగా నీ శ్రమల నుండి ఆయన విడిపిస్తాడు. నిన్ను మొర్రపెట్టగా ఆ శ్రమ నుండి తప్పిస్తాడు ఆయన. ప్రియమైన సంగమా, నా స్నేహితులారా, అడుగుతున్నాను, నీవు ఏ శ్రమలో ఉండి ఆయనకు మొరపెడుతున్నావు? ఎటువంటి సమస్యల సుడిగుండములో ఉండి ఆయనకు మొరపెడుతున్నావు? ఎటువంటి వేదనకర పరిస్థితి కలిగి ఉండి ఆయనకు మొరపెడుతున్నావు? ఓ శుభవార్త, నీ శ్రమలో నీవు మొరపెట్టగా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. నీవు మొరపెట్టినప్పుడు ఆయన మొరను ఆలకించేవాడు. నీవు శ్రమల్లో ఉన్నప్పుడు ఆ శ్రమ నుండి తప్పించేవాడు. ఆ శ్రమకు కారణం ఆయనే. ఆ శ్రమకు కారణమైన దేవుడే మరలా ఏం చేశాడు ఒకసారి చూడండి. 29వ వచనం చూడండి ఒకసారి. 107వ కీర్తన 29వ వచనం. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణచిపోయెను. ఆయనే తుఫాను రేకెత్తించాడు, ఆయనే తుఫాను నెమ్మలపరిచాడు. మనం సేవిస్తున్న దేవుడు ఉన్నవి లేని వాటిగా చేయగలడు, లేని ఉన్న వాటిగా చేయగలడు. యోబు గారు అంటారు, గాయము చేసిన నీవు గాయాన్ని కట్టే దేవుడు ప్రభువా అంటారు. సమూయేలు గారి తల్లి ఇలా ప్రార్థన చేస్తారు,
ప్రభువా, మృతులను సజీవులుగాను సజీవులను మృతులుగాను మార్చు దేవుడవు నీవు అని సమూయేలు గారి తల్లి 2వ అధ్యాయంలో సమూయేలు గ్రంథంలో ఇలా ప్రార్థన చేస్తారు. ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, మనం సేవిస్తున్న దేవుడు శ్రమను, ఆ శ్రమ బారి నుండి, నీవు వేదనకర పరిస్థితి నుండి ఆయన తప్పించగలవాడాయన, నిన్ను రక్షించగలవాడాయన. నీవు నేను చేయాల్సిందేంటో తెలుసా? ఆ శ్రమకు కారణమేంటి అని ఆలోచించాలి. శ్రమకు కారణమైన విషయాన్ని నీలో నుండి తొలగించుకొనకపోతే ఆ శ్రమ నుండి మనం తప్పించబడలేము. సరే, ఇక్కడ ప్రజలు దేవునికి మొరపెట్టారు. ఏమని మొదలుపెట్టారు? ఈ ఓడలో ఉన్న ప్రజలు ఏమని మొరపెట్టారు? ప్రభువా, మేము ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాం, మేము లయము కాకున్నట్లు మమ్మలను రక్షించు అని ప్రార్థన చేశారు. ఊరుకున్నారా? మరి ఏం చేశారు? ఆ శ్రమకు కారణమైన వారిని తీసి సముద్రంలో పాడేశారు. అప్పుడే కదా నెమ్మది వచ్చింది. ఆయన నెమ్మదినిచ్చే దేవుడే, ఆయన నీ శ్రమ నుండి విడిపించేవాడే. ఆ శ్రమకు కారణమైనవి నీలో నాలో ఏమైనా ఉంటే వాటిని తీసేసుకో బాబు, నీకు నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది అని అంటాడు ఆయన. ఈ నీ యొక్క ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఈ శ్రమ మా నుండి తొలగిపోవును గాక అని చెప్పి శ్రమకు కారణమైన యోనాని సముద్రములో పారవేసిన తరువాత వారికి నెమ్మది వచ్చింది. నీ జీవితంలో శ్రమలు ఎలా వస్తున్నాయో నీకు అర్థం కాలేదు. ఆ శ్రమలకు కారణమేమిటి ప్రభువా అని ప్రార్థించగా నీకు ఆలోచన వచ్చింది. నేను ఇలాంటి కార్యము చేశాను, ఇలాంటి నీచమైన పనులు చేశాను, దేవా నీకు విరుద్ధంగా జీవించాను, ప్రభువా నీ మందిరానికి, నీ సేవకునికి, నీ సంఘానికి, నీ ప్రజలైన వారికి నేను వ్యతిరేకంగా ఉన్నాను. ఈ విషయంలో ప్రభువా నన్ను క్షమించని ఆ పరిస్థితి నుండి నీ తప్పించబడి దాన్ని ప్రక్కన పెట్టావా, మరలా మన సమాధానం మనకు తిరిగి వస్తుంది. ఒకవేళ ఆయన సన్నిధిలో, ఆయన సముఖములో మనం మొరపెడుతూ ఉండగా ఆ మొరను ఆయన వినడానికి సముఖముగా లేకపోతే మనం శ్రమలలో ఇంకా కూరుకుపోయే ప్రయత్నం ఉంటుంది. ఇంకా శ్రమల్లో ఇంకా కూరుకుపోయే పరిస్థితి ఎదురవుతుంది. మన సన్నిధిలో ఉన్న మనము మన శ్రమ ఇది అని ప్రభు గుర్తు చేసినప్పుడు, మన శ్రమకు కారణం ఇది అని తెలిసినప్పుడు, ప్రభువా ఈ పరిస్థితి నుండి నేను తప్పించబడతాను, నీకు నాకు ఆటంకంగా ఉన్న వాటిని ప్రక్కన పెడతానయ్యా, నిన్ను నన్ను దూరం చేసే స్నేహాలను పక్కన పెడతానయ్యా, నిన్ను నన్ను దూరం చేసి ఈ బంధాలను ప్రక్కన పెడతాను ప్రభువా, నిన్ను నన్ను దూరం చేసి ఈ మొబైల్ ఫోన్ను పక్కన పెడతాను ప్రభువా, నిన్ను నన్ను దూరం చేసే ఈ లోక వైరాలన్నిటిని కూడా నేను పక్కన పెట్టి నేను నీతో సన్నిహితంగా జీవిస్తాను ప్రభువా, నీ మాట కావాలి నాకు అని చెప్పి మనం ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఆయనను ఆరాధించే దేవుడిగా మీకు పరిచయం చేశాను. 3 విషయాలు మీకు తెలియచేస్తాను, హృదయంలో భద్రపరచండి. ఆయన శ్రమ నుండి తప్పించేవాడాయన, ఆయన నీ మొరను వినేవాడాయన, ఆయన నీలో ఉన్న లోపాన్ని నీ చేతే తీయించేవాడాయన. 3 విషయాలు. ఆయన నీ శ్రమ నుండి విడిపిస్తాడు, ఆ శ్రమలో తోడుగా ఉంటాడు, నీలో నాలో ఉన్న లోపాన్ని నీ చేతే నా చేతే వాటిని తీయించి వేసేగా మార్చేవాడాయన. అందుకని ఆ గొప్ప దేవుణ్ణి మనసారా ఆరాధన చేద్దాం. మోకరించండి.